సాంబశివరావు మీరు మాట్లాడండి సార్. నిన్న వచ్చినటువంటి తీర్పు మీద కానీ ఆ తీర్పు ప్రభావం రాజకీయాల మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? గారు మీకు కృష్ణరాజు గారికి, లక్ష్మీపార్వతి గారికి నమస్కారం. ముందుగా మళ్ళీ మీరు కేఎస్ఆర్ లైవ్ సెకండ్ ఎడిషన్ నెక్స్ట్ ఎడిషన్ స్టార్ట్ చేసినందుకు అభినందనలు. నైస్ టు సీ యూ ఆన్ ఎయిర్ సార్. ఈ నిన్న ఐ థింక్ ప్రధానమైన కంటెన్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసుని క్వాష్ చేయమని. క్వాష్ చేయడానికి ఆయన చూపించినటువంటి ప్రధానమైన అబ్జెక్షన్ లేదా ఇది పాయింట్ 17A వర్తించుద్ది, ఆ 17A ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసు చెల్లదు అని. సరే, అంతవరకే మాట్లాడితే మనం 17A వర్తించుద్దని ఒక జస్టిస్, అవసరం లేదని ఇంకో జస్టిస్ మాట్లాడారు కాబట్టి అది డివైడెడ్ ఒపీనియన్, పెద్ద బెంచ్కి వెళ్ళింది. నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏమేమి జరిగినాయో, రిమాండ్ కానివ్వండి, ఏంటంటే ట్రయల్ కోర్టులో సిబిఐ కోర్టులో ఏం జరిగిందో, హైకోర్టులో ఏం జరిగిందో, వీటన్నిటిని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు. తప్పు పట్టకపోగా జరిగిందంతా కరెక్టే, దే కెన్ ప్రొసీడ్ అనే సెన్స్లోనే వాళ్ళ మాటలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆశించినటువంటి రిలీఫ్ అయితే నిన్న రాలేదు, 100% రాలేదు. ఒక పాయింట్ మీద భిన్నాభిప్రాయం వచ్చింది, అది డైరెక్ట్గా ఈయనకు పనికి వస్తుందా పనికిరాదా అనేది వేరే అంశం అయితే, ఈ కేసులో మాత్రం నిజాలని అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కేసులో నిజాలని, కేసులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని, ఆయన మీద ఉన్న అభియోగాల్ని నిజంగా 17A అప్లికబిలిటీ అనే అంశం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని అసలు ఈ కేసును కొట్టేయండి, ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసు చెల్లదు అనే పాయింట్లో చంద్రబాబు నాయుడు గారి లాయర్స్ వాదించారు. దాని మీద డివైడెడ్ ఒపీనియన్ ఉంది. దాని మీద ఇంకొద్ది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ కేసు అయితే ఉంది. కేసులో ఉన్న ఎవిడెన్సెస్ని కోర్టు ఏం తప్పుపట్టలేదు. లోవర్ కోర్ట్స్ అంటే హైకోర్టు కానివ్వండి, ట్రయల్ కోర్టు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రొసీజర్స్ని ఏం తప్పుపట్టలేదు, అరెస్ట్ని ఏం తప్పుపట్టలేదు, రిమాండ్ని తప్పుపట్టలేదు. కాబట్టి ఐ థింక్ ఆ సిఐడి వాళ్ళు వాళ్ళ కేసును వాళ్ళు అలాగే ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తారు ముందుకని అనుకోవాలి మనం. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ జంక్షన్లో ఒక సీనియర్ నాయకుడి మీద అభియోగం ఉన్నప్పుడు ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏమీ జరగలేదు, హీఈస్ క్లీన్ అనేది ఆయన ప్రూవ్ చేసుకునే బాధ్యత లేదా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది త్వరితగతిన ముందుకెళ్ళటమే మంచిదని అది నా అభిప్రాయం. అది తప్పు చేశారా తప్పు చేయలేదని కోర్ట్స్ విల్ డిసైడ్. వాళ్ళకున్న ఆధారాలను బట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏమేమి ఆధారాలు చూపిస్తున్నాయో వాటన్నిటిని కోర్టు పరిశీలిస్తుంది. ఆబ్జెక్టివ్గా, నిష్పక్షపాతంగా వాళ్ళు ఎస్ఆర్లో చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తారని, ఆయన కూడా త్వరగా దీంట్లో నుంచి బయటపడి. లక్ష్మీపార్వతి గారు నవ్వుతున్నారు మీ ఆశాభావాన్ని చూసి. టు బి ఫేర్ సుప్రీంకోర్టు ఎంత ఫేర్గా ఉందో మనం కూడా అంత ఫేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్తున్నాను. ఈ జంక్షన్ లో ఆయన కనుక త్వరితగతిన పూర్తి చేసుకోకపోతే డెఫినెట్ గా దాని ప్రభావం తెలుగుదేశం పార్టీ ప్రాస్పెక్ట్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అది నిజమా తప్ప, అసలు ఏమేమి ఆధారాలు ఉన్నాయి, కోర్ట్స్ ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే కొమ్మినేని గారు ఒక పాయింట్ చెప్తాను. నేను ఎక్కడో బాగా చదివాను, అంటే ఒక పాయింట్ని గురించి బాగా చదివాను. అదేంటంటే ఏదైనా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటాయి అంటే 17A అనేది ప్రొసీజర్ కిందకు వస్తుంది. ఏదైనా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఎప్పుడు కూడా మన మీద అభియోగం ఉన్నప్పుడు అది మనకి రైట్ కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హక్కు కాదు అది. హౌవెవర్ జనరల్గా హైయర్ కోర్ట్స్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రొసీజరల్ ల్యాప్సెస్ను కూడా సీరియస్గా తీసుకుంటూ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కూడా ఆ సిన్సియారిటీ, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండాలి. కాబట్టి వాళ్ళు కొద్దిగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కోర్టు యాక్ట్ చేస్తుంది, కోర్టు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోద్దే కానీ మనకి హక్కు కాదు. అది ఎవరి మీద అయితే అభియోగం ఉందో వాళ్ళకైతే హక్కు కాదు. అది పదే పదే ధర్మ అంటే జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు కదా, న్యాయశాస్త్ర కోవిదులు ఆ విషయానికి క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ మన ముందు ఉన్నది కూడా అదే అంశం. 17A అనేది హక్కుగా భావించే కంటే చంద్రబాబు నాయుడు గారు ఇది నా హక్కు,
మీరు ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి దీన్ని కొట్టేయండి అంటే అనేదానికంటే అంటే ఆ జడ్జి గారు కూడా చెప్పారు కదా, మీరు ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అన్న తర్వాత ఇంక దానికి పెద్ద విలువ వచ్చే పరిస్థితి లేదు కదా, ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. అందుకే అదేంటంటే అది కంప్లీట్లీ ప్రొసీజరల్ మ్యాటర్, అది కోర్టు డిస్కషన్ లో తెలియదు. కానీ ఒక ప్రొసీజరల్ ల్యాప్స్ అనేది మనకు హక్కు కాదు. సపోజ్ ఎవరి మీద అయితే ఎలిగేషన్ ఉందో వాళ్ళు మీరు పలానా పని చేయలేదు కాబట్టి, పలానా ప్రాసెస్ లో రాలేదు కాబట్టి ఇది చెల్లదు అంటానికి అవకాశం లేదనేది ధర్మశాస్త్ర సూత్రాల్లో ఒకటి. అది గమనించాలని కోరుకున్నాం. దాన్ని కాకుండా మిగతా ఎలాంటి డిఫెన్స్ అయినా వాళ్ళు వాడుకోవచ్చు, తొందరగా దీన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు, తొందరగా ఏమీ జరగలేదని చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకోవచ్చు, లేదా జరిగింది ఏ పరిస్థితుల్లో జరిగింది, ఇదంతా కూడా లెట్ పీపుల్ నో, లెట్ కోర్ట్స్ డిసైడ్. ఈలోపు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది ఆ కేసుని క్వాష్ చేయాలి అన్నదైతే జరగలేదు. ఐ థింక్ టు దట్ ఎక్స్టెంట్ చంద్రబాబు నాయుడు గారికి సందిగ్ధం కంటిన్యూ అవుతుంది, సెట్ బ్యాక్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ప్రధానంగా సంక్షిప్తంగా, ఈ చంద్రబాబు గారి రాజకీయ కెరీర్ మీద కానీ ఆయనకు మద్దతిస్తూ ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చొక్కా పట్టుకుని ఆయనకి తిరుగుతున్నటువంటి సిపిఐ రామకృష్ణ గారు, అసలు అవినీతి మీద మేము పోరాటం చేస్తామని చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఎందుకు స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు నీకు గొంతు చించుకుంటాడు కదా, దీని మీద మాట్లాడాలి కదా, అవును చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వచ్చింది, ఇది తప్పు, ఇట్లా అని ఎందుకు చెప్పట్లేదు? లేదు చంద్రబాబు గారు మామూలుగా అయితే ఒకవేళ ఆయనకు అనుకూలంగా వచ్చిండి ఇంకేముందని కొండెక్కి కూసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు అసలు మాట్లాడట్లేదు? కుమ్మినేని గారు మర్చిపోయారు ఒక్క విషయం. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఇవి చిన్న చిన్న అవినీతి 350 కోట్లు అంటే దీనికి మినహాయింపు ఉంటుంది అని చెప్పారు కదా. చెప్పండి. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కేసును ఇంకో దాంతో కంపేర్ చేస్తున్నాం. అలా కంపేర్ చేయటం అనేది ప్రాబ్లీ ఈజ్ నాట్ రైట్ అనేది నా అభిప్రాయం కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నా ఇంకొకళ్ళు అన్నా కానీ దీన్ని మనం ఇంతవరకే చూసి చంద్రబాబు నాయుడు గారు ఎలా క్లీన్గా బయటకు రావాలో ప్రయత్నం చేసుకోవాలి. ఆయన ప్రూవ్ చేసుకుంటే ఒక లార్జ్ పార్టీగా రాబోతున్న ఎలక్షన్స్లో వాళ్ళ స్టాండ్ ఏంటో మనకి కూడా అర్థమవుతుంది, ప్రజలు ఎటు పక్కన ఉన్నారో కూడా అర్థమవుతుంది. నేను అడిగింది స్పందించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు స్పందించలేకపోయారంటే ఆయన మాట్లాడొద్దు అన్నారు కాబట్టి స్పందించలేదు అని అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎందుకు అవినీతి కేసుల్లో మద్దతు ఇచ్చే దుస్థితిలో పడ్డారు? అదే ఇప్పుడు లక్ష్మీపార్తి గారు అన్నారు కదా, ఇదేం పెద్ద ఇష్యూ కాదు, యాక్సెప్టబుల్ కరప్షన్ అనే ఒక పదాన్ని వాడారు. ఏ ఉద్దేశంతో వాడారు నాకు తెలీదు. ఆ యాక్సెప్టబుల్ కరప్షన్ అన్నది ఏంటనేది అది బ్రహ్మ పదార్థం, మనకు తెలియదు, ప్రపంచంలో ఎవరు చెప్పలేదేమో ఆ విషయం, తెలియదు. అలాంటప్పుడు మరి లక్షలాది కేసెస్ ఉంటాయి కోర్టుల్లో, అవన్నీ కూడా చాలా పెట్టి కేసెసే. అవి పెట్టి కాబట్టి మరి వాళ్ళని తీసేద్దామా? ఐ డోంట్ నో. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఢిల్లీలో 100 కోట్ల స్కామ్ జరిగిందో లేదో తెలియదు కానీ వాళ్ళు నెలల తరబడి జైల్లోనే ఉంటున్నారు, వాళ్ళు కింద మీద పడుతున్నారు, ఒక కొలిక్కి రావట్లేదు, వాళ్ళ పరిస్థితి జైల్లోనే మగ్గిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఈ కేసే లేదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు డప్పు వేసుకుని అబ్బే ఇటువంటి అసలు ఒప్పుకోము, ఆయన అవినీతి పాత్ర అయితే మాత్రం ఏంటన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎట్లా ఈ డిఫరెన్స్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అప్పుడు జర్నలిస్టులని, ఫోర్త్ ఎస్టేట్ ని చాలా రెస్పెక్ట్ తో చూడాలండి. సమాజం చూడకపోతే ఖచ్చితంగా చూడాలి, ప్రొవైడెడ్ వాళ్ళ అబద్ధాలు రాయకుండా ఉంటే. ఎప్పుడు విలువలు పాటించినప్పుడు సాంబశివరావు గారు. కాకపోతే ఇలాంటి విషయాల్లో సైడ్స్ తీసుకుని మాట్లాడటం అనేది వాళ్ళకి ఎవెన్చువల్ గా మంచిది కాదు. ఇవాళ ఏదో ఏదైనా కానండి, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని చెప్పేసి ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా ఒక రోజు వాళ్ళకు ఉపయోగపడొచ్చాము కానీ తర్వాత రోజుల్లో ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలు కూడా అలాగే జరుగుతున్నాయి. గతంలో ఏదైతే మనం సాధించామనుకుంటున్నారో అదే ఇవాళ ఎదురొస్తుంది కదా. ఐ థింక్ పాలిటిక్స్ అన్నిటికంటే తెలుగుదేశం ఫైనల్ గా ఒక మాట చెప్పండి, తెలుగుదేశం ఈ కేసులో డిఫెన్స్ లో పడి జనంలో అప్రదర్శ పాలవుతోందా లేదా? డెఫినెట్ గా ఇప్పుడు అధినాయకుడి మీద ఒక విజయం కేసు ఉన్నప్పుడు అధినాయకుడు వెంటనే దాంట్లో నుంచి బయటకు రావాలని ఆ కార్యకర్తలు కోరుకుంటారు. ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని చెప్పేసి అది జనరల్ ఇంట్రెస్ట్ కూడా మనం కోరుకుంటాం. అంతేగాని అదేమీ జరగలేదు, ఇదంతా అక్రమము, అరాచకము, రాక్షస పాలన అనే పదాలతోటి ఇలాంటివి మనం దాటలేము. అలా అనుకుంటే ఈ దేశంలో ఏది జరగదు. ఈ దేశంలో జుడిషియరీ పనిచేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా
ఒకళ్ళు కరెక్ట్ అనుకుంటారు, ఒకళ్ళు రాంగ్ అనుకుంటారు. లెట్ జ్యుడిషియరీ డిసైడ్. అప్పటిదాకా మనం వెయిట్ చేయకుండా, ఇది అక్రమము అనే పదం, ఆ పదజాలం అక్రమము అన్న సంగతి ఏసీబీకి అర్థం కాకపోతే, హైకోర్టుకి అర్థం కాకపోతే, సుప్రీంకోర్టుకు కూడా అర్థం కాలేదా? దెన్ వాట్ టైప్ ఆఫ్ జ్యుడిషియరీ వీ హ్యావ్? చాలా ఐ థింక్ అది మనంతటి మనమే ఇన్సల్ట్ చేసుకున్నట్టు అయిపోయింది. ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి సంబంధం లేదు, ఎవరో ఏదైనా చేశారేమో, అవన్నీ కూడా బయటకు వస్తే నిజాలు రానివ్వండి, తొందర ఏముంది.